అసలు లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి కొందరు పాత్రధారులను వారే తయారు చేసుకుని వారు వాంగ్మూలం ఇచ్చినట్టుగా రిమాండ్ రిపోర్టు తయారు చేసుకొని వారు సంతకం పెట్టకపోయినా ఈ మొత్తం వ్యవహారాన్ని కోర్టు ముందు ఉంచడం అనేది ఆధారాలతో సహా బయటపడింది. ఎందుకంటే సిఐడినే చాలా కీలకంగా ఒక విషయాన్ని అందులో చేర్చింది. A1గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డి వాంగ్మూలం ఇచ్చారని చెబుతూనే ఆయన సంతకం చేయడానికి నిరాకరించారు. అందులో ఆయన సంతకం లేదని చెబుతున్నారు. మరి నిజంగా వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి సంతకం ఎందుకు పెట్టరు? ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇక మొత్తం ఒక భేతాళ కథ. ఎన్నికలకు ముందు నుంచి ఏ కథనైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ ఇద్దరూ ప్రచారం చేస్తూ వచ్చారో ఎన్నికల తరువాత ఆ కథనే సిఐడి ఒక రూపానికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగమే రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి, ఇలా ఒక్కొక్కరిని చేర్చుకుంటూ ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప, ఇలా ఒక్కొక్కరిని ఇందులోకి తీసుకొస్తూ మొత్తం వ్యవహారాన్ని జగన్ మెడకు చుట్టేటటువంటి ఒక కుట్రకు పాల్పడుతున్నారు. నిజం చెప్పాలంటే 2014-19 మధ్య 25,000 కోట్లను మించినటువంటి అక్రమాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని చెబుతున్నారు కదా. నిజానికి ఎవరైనా లంచాలు ఇవ్వాలనుకుంటే ఏ సందర్భంలో లంచాలు ఇస్తారు, ఎటువంటి పనులు చేస్తే లంచాలు ఇస్తారు, ఎటువంటి పాలసీలు తీసుకొస్తే లంచాలు ఇస్తారు, వాళ్ళకు అనుకూలంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే లంచాలు ఇస్తారు, చాలా క్లియర్గా ఒక్కసారి కొన్ని పాయింట్ల రూపంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన ఆ పాయింట్స్ చూద్దాం. నిజానికి చాలా సింపుల్గా అర్థమయ్యేటటువంటి విషయం ఇది. ఎవరు లంచం ఇస్తారు, ఎందుకు లంచం ఇస్తారు? 1, మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా, అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకున్నారంటున్నారు కదా, మరి అమ్మకాలు తగ్గితే లంచం ఎందుకు ఇస్తారు? పాయింట్ నెంబర్ 2, మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఎందుకు వస్తాయి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు, అప్పుడు కదా లంచాలు వస్తాయి. నంబర్ 3, విక్రయ వేళల్ని తగ్గిస్తే లంచాలు ఇస్తారా, లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాత్రి పగలు ఎక్కడ చూసినా దొరికేది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్త పాలసీలో భాగంగా విక్రయ వేళల్ని తగ్గించారు. విక్రయ వేళలు తగ్గిస్తే లంచాలు ఎవరిస్తారు? పాయింట్ నెంబర్ 4, మద్యం దుకాణాలు పెంచితే లంచాలు ఇస్తారా, దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మద్యం దుకాణాల సంఖ్యను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తగ్గించారు. ఆ లిస్టు కూడా ఎన్ని తగ్గించారనేది కూడా నేను క్లియర్గా వివరిస్తాను. మరి ఎలా లంచాలు వస్తాయి? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు పెడితే లంచాలు ఇస్తారా? దోచేసిన బాబు గారికి నిజం తెలియాలి మరి. లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్ రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు లిక్కర్ పాలసీలో భాగంగా. మరి లంచాలు ఎందుకు వస్తాయి? పాయింట్ నెంబర్ 6, 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా, లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిస్టిలరీ పైన ఎక్కువగా భారం వేయలేదు, పెంచలేదు, రేట్లు పెంచలేదు, ఎందుకు లంచాలు ఇస్తారు మరి? రైట్. నెక్స్ట్, మద్యంపై తక్కువ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా, లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ఉన్న ట్యాక్సులన్నీ ప్రివిలేజ్ ట్యాక్సులతో సహా చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. 6,500 కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం జరిగింది. మరి లంచాలు ఎవరు తీసుకున్నట్టు? ఎందుకు 6,500 కోట్లు ఖజానాకు రాలేదు? అవి ఎవరి జోబులోకి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి? ఇది కదా స్కామ్ అంటే. నెక్స్ట్ 8th పాయింట్, ఎంపిక చేసుకున్న 4 నుంచి 5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా, అన్ని డిస్టిలరీలకు సమానంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? 4 నుంచి 5 డిస్టిలరీలకే మొత్తం 50% వాళ్ళకే ఆర్డర్లు వెళితే వాళ్ళు లంచాలు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 నుంచి 5 డిస్టిలరీలకే 55% వరకు ఆర్డర్లు వెళ్ళాయని ఇప్పుడు సిఐడి, చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న సిఐడినే రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పింది. అది కూడా మీకు చూపిస్తాను ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందన్నది. లాస్ట్ పాయింట్, ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా, లేక ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? ఒక్క డిస్టిలరీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్తగా వచ్చి చేరిందని ఎవరైనా చెప్పండి. లేదు, అన్ని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినవే కదా.
మరి లంచాలు ఎవరు తీసుకుంటారు? ఆ డిస్టిలరీకి పర్మిషన్లు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వంలో లంచాలు ఉంటాయా? అసలు కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లంచాలు ఉంటాయా? సింపుల్గా ఇంతకుముందు చెప్పాను కదా, ఒక 2 పాయింట్లు చెప్తాను. 2019-24 మధ్య 5 ఏళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సింపుల్. లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించి ప్రభుత్వ ఆధీనంలోనే నడిపారు. ఇప్పుడు ఎవరు ఇస్తారు లంచాలు? ప్రభుత్వమే నడుపుతుంటే ప్రభుత్వానికి ప్రభుత్వం లంచం ఇచ్చుకుంటుందా? నెక్స్ట్, 33% మద్యం దుకాణాలను తీసేసింది. షాపులను తగ్గిస్తే లంచాలు ఎలా వస్తాయి? 33% అంటే షాపుల సంఖ్యను 4380 నుంచి 2934కి తగ్గించింది. షాపుల సంఖ్య తగ్గించేస్తే లంచాలు వస్తాయా? అవినీతి జరుగుతుందా? స్కామ్ జరుగుతుందా? మనం ఒక్కసారి ఎల్లో బుర్రని పక్కన పెట్టి మనకి పుట్టుకతో వచ్చినటువంటి బుర్రతో ఆలోచిస్తే సులభంగా అర్థమైపోతుంది. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43,000 బెల్ట్ షాపులను, 4,380 పర్మిట్ రూములను రద్దు చేశారు. మరి అలా చేస్తే లంచాలు వస్తాయా? ఎల్లో బుర్రను పక్కన పెట్టి మనకి సాధారణంగా ఉన్న బుర్రను వాడితే ఇది ఈజీగా అర్థమవుతుంది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. ఎక్సైజ్కి సంబంధించిన నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించారు. ఇన్ని చేస్తే ఇక్కడ ఎక్కడ స్కామ్ జరుగుతుంది? ఎక్కడ లంచాలు వస్తాయి? ఇప్పుడు కొత్తగా ఒక భేతాళ కథను తయారు చేసుకొని ఇందులో పాత్రదారులను వారే ఎంపిక చేసుకొని వారి ద్వారా వాంగ్మూలాలు ఇప్పించుకొని, వాంగ్మూలాలు ఇవ్వకపోయినా కొందరు ఇవ్వకపోయినా వారే ఇచ్చినట్టుగా కథను రూపొందించుకొని వారు సంతకం పెట్టకపోయినా ఇదే వారి వాంగ్మూలం అంటూ మొత్తం కథను అల్లి ఈ కేసును జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది సిఐడి, ఈ ప్రభుత్వం. ఇది ఎంతవరకు నెరవేరే అవకాశం ఉంది? అసలు సిసలైన స్కామ్ ఎప్పుడు జరిగింది? అప్పుడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనా?